చూసారా, పాకిస్తాన్ రక్షణ మంత్రి అంటాడు, పాకిస్తాన్ ప్రధానమంత్రి అంటాడు మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయని. కానీ వాళ్ళ దగ్గర సైనికులు రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరో గుడ్ న్యూస్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఇప్పటికే మొన్న కాల్పులకు తెగబడ్డ వాళ్ళు, కాశ్మీర్లో కాల్పులకు తెగబడ్డ వాళ్ళు ఎక్కడున్నారనే వివరాలను కూడా గుర్తించారు. వాళ్ళు ఏ క్షణమైనా మన సైనికులు ముట్టడించే అవకాశం ఉంది. వాళ్ళు మన సైనికులను తప్పించుకుని తిరుగుతున్నారు. భద్రతా బలగాలు వాళ్ళ కోసం కూంబింగ్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళు తప్పించుకుని తిరుగుతున్నారు. ఏ క్షణమైనా వాళ్ళను మన భద్రతా బలగాలు కాల్చి చంపేసే అవకాశం ఉంది. నలుగురిని గుర్తించారు. వాళ్ళను ఏ క్షణమైనా మన భద్రతా బలగాలు కాల్చి చంపేసే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా ఈ నలుగురిని. అందులో ఒకడు పాకిస్తాన్ మాజీ కమాండర్, పారామిలిటరీ మాజీ కమాండర్. మీరు రైట్ సైడ్ నుంచి మొదటగా చూస్తున్న వ్యక్తి పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి. పక్క ఆధారాలు ఉన్నాయి. వాడిని స్కెచ్ కూడా వేశారు. వాడు ఎక్కడ పనిచేశాడు, కాశ్మీర్లో ఏం చేస్తుంటుంటాడు, కాశ్మీర్లో వాడి యాక్టివిటీ ఎలా ఉండేది, ఈ వివరాలన్నీ కూడా స్థానికుల దగ్గర నుంచి మన వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. సో వీళ్ళు మన వాళ్ళను కాల్చి చంపిన తర్వాత పారిపోయారు. కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనే వివరాల్ని మన వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. కళ్ళు కప్పి పారిపోతున్నారు. త్రిటిలో తప్పించుకుని పారిపోతూ ఉన్నారు. ఏ క్షణమైనా వీళ్ళను మట్టు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ గుడ్ న్యూస్ కూడా మీరు వినబోతున్నారు. నేను ఆ గుడ్ న్యూస్ని త్వరలోనే బహుశా మీకు చెబుతాను. మన ఆర్మీ ఆ గుడ్ న్యూస్ని మనందరికీ కూడా వెల్లడించబోతూ ఉంది. ఆ నలుగురిని మేము మట్టు పెట్టాం, ఆ నలుగురిని మేము తుక్కు కింద కాల్చి చంపేశామనే వివరాలను బహుశా ఆర్మీ మనకి కొన్ని గంటల్లోనే చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు త్రిట్లో తప్పించుకుని పారిపోతున్నారు. బహుశా వాళ్ళకి దగ్గరగా వెళ్ళే సమయానికి వాళ్ళు అక్కడ నుంచి పారిపోతున్నారు. కానీ వాళ్ళ పక్కా సమాచారం మాత్రం మన దగ్గర ఉంది. ఏ క్షణమైనా మన ఆర్మీ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుంది. వీళ్ళని చంపేశామనే గుడ్ న్యూస్ చెప్పబోతూ ఉంది. అంతేకాదు కొంతమంది సరదాగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు, మన వాళ్ళు ఎవరికి గన్స్ ఇవ్వకండి, ఎదురింటోనో పక్కింటోనో పేలుస్తారు. అఫ్ కోర్స్ ఇది సరదాగా చెప్పిందే, కామెంట్ని చూసి చెప్పాను. నిజానికి మన వాళ్ళు మాట్లాడే ఆ మాట మన సైనికులకు స్థైర్యాన్ని కల్పించే మాట కదా. మా దేశ ప్రజలందరూ ఇంత బలంగా ఉన్నారు, మేమేం చేసినా అని మన సైనికులకు ఒక ధైర్యాన్ని నింపే మాట కదా. మనకి గన్నిస్తే నిజంగా వెళ్ళి యుద్ధం చేసే అవకాశం ఉండదు, మనకు గన్ ఇచ్చే అవకాశం ఉండదు. కానీ గన్ ఇవ్వండి, నేను బోర్డర్లోకి వెళ్ళి యుద్ధం చేస్తాను అని మన దేశ ప్రతి పౌరుడు అంటున్నాడు. కానీ పాకిస్తాన్లో ఉన్న సైనికుడు ఈ గన్ను నాకు వద్దు అని పక్కన పెట్టి పారిపోతూ ఉన్నాడు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న దౌర్భాగ్యమైన పరిస్థితి. అందుకే పాకిస్తాన్ ఆర్మీ అడుగుతోంది, పాకిస్తాన్ ప్రభుత్వం అడుగుతోంది, వెళ్ళిపోయినటువంటి ఓ సైనికులారా తిరిగి వెనక్కు రండి, రాజీనామాలు చేసి సైనికులారా వెళ్ళిపోకండి అని వీళ్ళు అడుగుతున్నారు. కానీ పాకిస్తాన్ సైనికులకు తెలుసు, పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల గురించి అందులో ఉన్న సైనికులకు తెలుసు. అందుకే ఇప్పుడు వాళ్ళు కొంతమంది ప్రాణ భయంతో, బతుకు భయంతో, ఫ్యామిలీల మీద ఉన్నటువంటి మమకారంతో వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి 40 లక్షల మంది వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సమన్లు పంపించారు, మెసేజ్లు పంపించారు, మీరు దేశంలో ఎక్కడున్నా సరే తిరిగి రండి అని. ఈ సమయంలో పాకిస్తాన్ ఆర్మీ ఎవరు కూడా లీవులు పెట్టడానికి వీలు లేదు అని, లీవుల మీద ఉన్న వారందరూ కూడా లీవులు క్యాన్సిల్ చేసుకుని రండి అని ఎప్పుడో వాళ్ళందరికీ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక ఉద్యోగ విరమణ చేసినటువంటి, పదవీ విరమణ చేసినటువంటి ఓ మాజీ సైనికులారా తిరిగి రండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు వస్తారు అని మీరు అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నిజానికి ఎంతమంది వస్తారో, ఇంకెంతమంది రాజీనామాలు చేసి వెళ్ళిపోతారో. ఎప్పుడైతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, మీకు ఒక విషయం చెప్తాను, ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నిజానికి మనకు చాలా ధైర్యం ఉంటుంది. మన పక్కన ఉన్నటువంటి వ్యక్తి పిరికి మాటలు మాట్లాడుతుంటే ఒక్క క్షణం మనం కూడా వెనుకడుగు వేసుకుంటుంటాం కదా. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీలో అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. మన దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా మీరేం చేసినా సరే మేము ఓకే, అవసరమైతే మాకు కూడా గన్ ఇవ్వండి, మేము కూడా యుద్ధంలోకి వస్తాము అని సైన్యానికి మద్దతు తెలిపే వ్యాఖ్యలు చేస్తున్నారు. మద్దతు తెలిపే మాటలు మాట్లాడుతూ ఉంటే పాకిస్తాన్లో జనాలు ఏం చేస్తున్నారో తెలుసా? నీళ్లు రావడం లేదు, మాకు నీళ్లు కావాలి అని సింధులో ఒక పక్క, అటు బలూచిస్తాన్లో ఇంకో పక్క మాకు సెపరేట్ దేశం కావాలి ఈ సమయంలో కూడా ఉన్నామని. నిజానికి మనం మాట్లాడి ఈ మాటలన్నీ కూడా ఏంటి అంటే, మీరు యుద్ధం చేసినా మేము మీ వెనక ఉంటామని మన దేశ ప్రజలందరూ మాట్లాడుతూ ఉంటే ఇది ఐక్యతను చాటుతుంది. యుద్ధ సమయంలో ప్రజలు మాట్లాడేటటువంటి మాటలు ఐక్యతను చాటుతూ ఉంటాయి. కానీ పాకిస్తాన్లో ఏం జరుగుతుందో తెలుసా? యుద్ధ సమయంలో పాకిస్తాన్లో ఉన్న అన్ని పరిస్థితులు కూడా అనైక్యతను చాటుతున్నాయి, ఇన్క్లూడింగ్ వాళ్ళ ఆర్మీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు. వాళ్ళ రక్షణ శాఖ మంత్రే మేము ఉగ్రవాదులను పెంచి పోషించాము, అమెరికా లాంటి దేశాల ప్రాపకం కోసం అన్నప్పుడు వాళ్ళు సగం చచ్చిపోయారు ప్రపంచ దేశాల ముందు. నిన్న ఐక్యరాజ్య సమితిలో భారతదేశం అదే అడిగింది, మీ మంత్రే కదా మేము ఉగ్రవాదులను పెంచి పోషించామని మీ మంత్రే కదా చెప్పాడు, మళ్ళీ సిగ్గు లేకుండా ఎలాగ అడుగుతున్నారు అని మనం
ఐక్యరాజ్య సమితి సమావేశంలో నిలదీసేసరికి వాళ్ళకి ఏం చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. యుద్ధం వచ్చినప్పుడే కదా ఒక దేశ ప్రజలు ఎంత ఐక్యంగా ఉన్నారు. ఇప్పుడు మన దేశంలో మతాలకు అతీతంగా అందరూ కూడా మనం ఆర్మీ వెనకాల ఉంటూ ఉన్నాం, మనం ప్రభుత్వం వెనకాల ఉంటూ ఉన్నాం, మనం దేశం వెనకాల ఉంటూ ఉన్నాం. మనమంతా ఒక్కడి జై భారత్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నాం, జై భారత్ అని నినాదాలు చేస్తున్నాం. ఇది కదా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆర్మీ వెనుక నిలబడి ఆర్మీకి మనం మద్దతు పలికేటటువంటి క్షణాలు, ఆత్మస్థైర్యాన్ని నింపేటటువంటి క్షణాలు. కానీ పాకిస్తాన్లో ఏం చేస్తున్నారో మీరే చూశారు కదా. మాకు నీళ్లు లేవు, నీళ్లు కావాలి, సేవ్ ఇండస్ వాటర్ అని ఒక పక్క జనాలు బయటకు వచ్చారు. మరోపక్క మాకు సెపరేట్ దేశం కావాలి, ఇదే సరైన సమయం అని బలూచిస్తాన్ ఆర్మీ, లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని చంపేస్తూ ఉన్నారు. మరోపక్క ఈ పరిణామాలన్నీ చూసి ఇదే కదా మనం సెపరేట్ దేశం అడగటానికి అని ఇటు సింధ్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. మీ నీళ్ళన్నీ అటు పాకిస్తాన్ ఉన్న పంజాబ్కి ఇచ్చేస్తున్నారు, మాకు ఇవ్వడం లేదు అని ఇలాంటి సమయంలో అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు దేశ ప్రజలందరూ ఒక అస్థిర భావాన్ని చెబుతూ ఉన్నటువంటి సమయంలో పాకిస్తాన్ సైనికులు ఏం చేయాలి? ఇలాంటి సమయంలో మనం ప్రాణాలకు తెగించి యుద్ధభూమిలో పోరాడాలని వాళ్ళు అనుకోవడం లేదు. ఏకంగా 4500 మంది పాకిస్తాన్ సైనికులు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దీన్ని ఎలా సరిదిద్దాలి, ఏం చేయాలో అర్థం కాక ఈ పాకిస్తాన్ సైనికుల తలలు పట్టుకుంటూ ఉన్నారు. భారత్ దగ్గర ఇప్పుడు పాకిస్తానే మొన్న కశ్మీర్ దాడిని చేయించిందనే పక్కా సాక్ష్యాలు ఉన్నాయి, వాటిని ప్రపంచానికి చూపించబోతున్నాం. మరోవైపు ఆ 4 ఉగ్రవాదులను ఏ క్షణమైనా మట్టు పెట్టడానికి, చంపేయడానికి మన ఆర్మీ సిబ్బంది కూంబింగ్ చేస్తూనే ఉంది. మరోవైపు పాకిస్తాన్ని ప్రపంచ ఏకాకిని చేసి ముప్పేట దాడి చేయడానికి మనం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ ఉన్నాం. ఏ క్షణమైనా సైనిక స్థావరాలపైనో లేదంటే ఉగ్ర స్థావరాలపైనో పాకిస్తాన్ పైనో దాడి చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మనం త్రివిధ దళాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ చూసి పాకిస్తాన్ వెన్నులో భయం పుట్టి ఒకడేమో రక్తపాతాన్ని సృష్టిస్తాను భారతదేశంలోనే ఒక పిచ్చివాగుడు వాగుతాడు, ఇంకొకడు నాలుకలు చీరేస్తామంటాడు, ప్రధాని ఏమంటాడు అంటే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము, మాకు నీళ్ళు ఇవ్వకపోతే ఇది చేస్తామని. కానీ ఫస్ట్ మీ సైనికులను ఆపుకోండి. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్న ఆర్మీని వదిలి వెళ్ళిపోతున్న సైనికులను ఆపుకోవడమే చేత కావడం లేదు ఈ పాకిస్తాన్కి అనే మాట వినిపిస్తున్నాయి. ఏకంగా 40 లక్షల మందిని వెనక్కి రమ్మని అన్నారు. మీరు అనుకుంటూ ఉన్నారా ఈ 40 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని? ఒక్కటి మాత్రం కన్ఫర్మ్, మనకంటే పాకిస్తాన్కి ఆ కన్ఫర్మేషన్ ఉంది. పాకిస్తాన్ డిసైడ్ అయిపోయింది, ఏ క్షణమైనా భారత్ మనపైన యుద్ధాన్ని చేసే అవకాశం ఉంది, ఏ క్షణమైనా భారత విమానాలు మన గగనతలంలోకి వచ్చే అవకాశం ఉంది, ఏ క్షణమైనా భారత వైపు నుంచి మన భూభాగంలోకి మిసైల్స్ పడే అవకాశం ఉంది, ఏ క్షణమైనా భారత యుద్ధ నౌకలు మన తీర ప్రాంతాలను చుట్టుముట్టే అవకాశం ఉంది అని పాకిస్తాన్కి అర్థమైపోయింది. అందుకే పాకిస్తాన్కి ఏం చేయాలో తెలియక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. మా ఛాతీ ఇన్ని అంగుళాలు అని పాకిస్తాన్ సైనికులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో మిగిలిన పాకిస్తాన్ సైనికులు పారిపోతూ ఉన్నారు. పాకిస్తాన్ పాలకులు చెప్తున్నారు మా ఛాతీ ఇన్నించులు అని చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ సైనికులు మాత్రం మడమ తిప్పి వాళ్ళు ఉద్యోగాలకి రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్లను ఎవరితో నింపాలో అర్థం కాక ఉద్యోగ విరమణ చేసిన వృద్ధ సైనికులతో పాకిస్తాన్ తమ బలాన్ని పెంచుకోవాలి అని అనుకుంటుంది. బహుశా వాళ్ళు కూడా వచ్చి చేరేటటువంటి అవకాశమే ఉండదు. ఇప్పుడు పాకిస్తాన్లో ఈ అనైక్యత కనిపిస్తోంది. ఈ అనైక్యత చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఏకంగా 4500 మంది సైనికులు వాళ్ళ ఉద్యోగాలను వదిలి ఈ సమయంలో వెళ్ళిపోయారు అంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక యుద్ధానికి సంబంధించి భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాలి. కానీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, సైన్యం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేము సైన్యం వెనుక నిలబడతాము అనేటటువంటి ఒక భరోసాను, ఆత్మస్థైర్యాన్ని మన దేశంలో ఉన్న వాళ్ళు ఇస్తూ ఉంటే పాకిస్తాన్ పాపం అక్కడక్కడ అలా టెస్ట్లు చేసుకున్నటువంటి దృశ్యాలను రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తారు కదా, పాకిస్తాన్ అలా మిసైల్ టెస్టులు చేసుకున్న దృశ్యాలను ఒకసారి మొన్న 4 రోజుల క్రితం రిలీజ్ చేసిందంటే ఆ తర్వాత వాళ్ళ దగ్గర అలా టెస్టులు చేయడానికి కూడా సిబ్బంది లేని పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. బహుశా ఇప్పుడు పాకిస్తాన్ నమ్ముకుంటుంది ఎవరిని అంటే పాకిస్తాన్ పెంచి పోషించినటువంటి ఈ టెర్రరిస్టు గ్రూపులే ఇప్పుడు యుద్ధంలో సైనిక అవతారాలను ఎత్తాల్సి ఉంటుంది. పాకిస్తాన్ పెంచి పోషించి తయారు చేసినటువంటి ఆ ఉగ్రమూకలే ఇప్పుడు పాకిస్తాన్ సైనిక దుస్తులు వేసుకొని ఆ సైన్యం మాదిరి పనిచేయాల్సి ఉంటుంది. నిజమైనటువంటి సైనికులు పాకిస్తాన్లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో భయంతో పిరికితో వెళ్ళిపోతూ ఉన్నారు.
సైనికులే పాకిస్తాన్ సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు మొత్తం పాకిస్తాన్ అంతా అస్థిరతతో ఉంది, ఆత్మస్థైర్యం దెబ్బతిని ఉంది, పిరికిలో ఉంది, పారిపోవటానికి సిద్ధంగా ఉంది. అందుకే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. చూద్దాం రాబోయే కొన్ని గంటలు. గంట గడుస్తుంటే పాకిస్తాన్కి అయోమయంలో ఉంది. గంట గడుస్తుంటే పాకిస్తాన్కి ఏం చేయాలో తెలియడం లేదు. పైగా వాళ్ళు కూడా కొన్ని వేగులు ఉంటారు కదా, ఐఎస్ఐ ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళతో ఇండియా ఏం చేస్తూ ఉందనే సమాచారాన్ని తెలుసుకోవాలనే కుయుక్తులు పన్నుతుంది. ఇప్పటికే మన రా ఏజెంట్ల దగ్గర పక్కా సమాచారం ఉంది. పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుయుక్తులకు సంబంధించిన సమాచారం అంతా మన రా ఏజెంట్ల దగ్గర ఉంది. మన రా ఏజెంట్లు పాకిస్తాన్ సన్నాహాలకు సంబంధించిన పక్కా సమాచారాన్ని తీసుకుని మన భారత సైన్యానికి ఎప్పుడూ అందించేశారు. ఇప్పుడు వాళ్ళకి అదో భయం కూడా ఉంది. పాకిస్తాన్ సైన్యం దగ్గర ఇక్కడ రా ఏజెంట్లు ఎవరెవరున్నారు, రా ఏజెంట్ల దగ్గరికి వెళ్తున్నటువంటి సమాచారం ఏంటి, మన సైనిక విన్యాసాలకు సంబంధించి, సైనిక సన్నద్ధతకు సంబంధించి సమాచారం ఎలా లీక్ అయిపోతుందని, బహుశా రాజీనామాలు చేస్తున్నటువంటి సైనికులు కూడా వాళ్ళ యుద్ధ సన్నద్ధతను మన రా ఏజెంట్లకు ఎక్కడ అందిస్తారోననే భయం కూడా ఇప్పుడు పాకిస్తాన్లో కనిపిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ భయంతో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. మరి చూద్దాం ఇంకా ఈ రాజీనామాల సంఖ్య ఇంకెంత పెరుగుతుందో, అలాగే ఉద్యోగ విరమణ చేసి వెళ్ళిపోయినటువంటి పాకిస్తాన్ వృద్ధ సైనికులు తిరిగి ఎంతమంది ఆ దేశ రక్షణ కోసం గన్ను తీసుకుంటారో చూద్దాం. మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. Mauti kas medirgen.